రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ సమక్షంలో యనమల కృష్ణుడు ముఖ్య అనుచరుడు, రాజీవ్ గృహకల్ప మాజీ అధ్యక్షుడు శిల్పరశెట్టి జగన్మోహన్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తుని పట్టణ సాయి వేదిక ప్రాంగణంలో తుని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో వైసీపీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి దాడిశెట్టి రాజా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ మాట్లాడుతూ, ప్రజలకు వైఎస్ఆర్సీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడయ్యానని, మంత్రి దాడిశెట్టి రాజాను వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధిస్తారని జగన్మోహన్ తెలిపారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోని ఎన్నో సేవలు చేసి ఈ రోజున ఆ పార్టీని వదిలి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం. ఎందుకోసం అంటే అక్కడ అభివృద్ధి లేదు, న్యాయం లేదు, కష్టపడినోడికి గుర్తింపు లేదు, ఉదాహరణ 40 సంవత్సరాల నుంచి మోసిన వాళ్ళకి గుర్తింపు లేదు. నేను ఇలా అంటున్నాను, ఎవరు ఏమనుకోకండి. ఎందుకంటే చాలా బాధ. మేము అక్కడ పోళ్ళు చేసి వెళ్తుంటే అక్కడ మా మీద 2009 నుంచి కూడా మా మీద కేసులు పెట్టిన వాళ్ళు అక్కడ పెత్తనం చెలాయిస్తుంటే చాలా బాగుంది. రాజా గారు పెట్టారు, చాలా తప్పు. రాజా గారికి పాపం పుణ్యం తెలియదు. ఎవరి మీద కేసులు ఆయన ఎవరి మీద పెట్టమని చెప్పరు. పక్కన ఉన్నవాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణ గారు వెనకాల తిరుగుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళే మా మీద కేసులు పెట్టారు. రాజా గారు బురద చల్లడం ఎంత 2 నిమిషాల్లో బురద చల్లచ్చు. రాజా గారికి ఏ పాపం ఉందని తెలియదు. కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా గుర్తించి వైఎస్ఆర్ పార్టీలోకి అందరూ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఎందుకంటే నాకలాంటి నేను ఎంత కష్టపడ్డానో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అందరికీ తెలుసు. ఏంటి బొట్టెట్టుకుంటాడు, పొడవుకుంటాడు, అతను తీసుకురండి అని కృష్ణ గారికే చెప్పుకోరు. ఎందుకంటే అంత కసిగా పనిచేసిపోండి. కాబట్టి ఈరోజు అక్కడ న్యాయం లేదు, ధర్మం లేదు, ఎవరికి అందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో 360 కుటుంబాలు మా రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్నాయి. అందరినీ కూడా ఇది ఏకదాటిగా రాజా గారికి అవతల వాళ్ళకు ఒక్క ఓటు కూడా పడకుండా రాజా గారికి 360 కుటుంబాలు కూడా వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాను గుర్తుకి ఓటేస్తారని అఖండ మెజార్టీతో రాజా గారు 35,000 నుంచి 45,000 లోపు, అంటే 50,000 లోపు మెజార్టీతో ఆయన భారీ మెజార్టీతో నెగ్గుతున్నారని